హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మా క్యాప్సికమ్ చెట్టుకి ఇన్సెక్ట్స్ వచ్చినాయి. దీన్ని ఎలా తీయాలో అర్థమవుతలేదు. ఈ ఇన్సెక్ట్స్ని ఎలా తీయాలో నాకు అర్థమవుతలేదు. దీనివల్ల చాలా ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చెట్టుని నేను ఎంతో ప్రేమగా పెంచిన, ర్యాండమ్గా పెరిగిన ఈ చెట్టు మా పాట్ల ఇంత పెద్దగా పెరిగి వెజ్జెస్ని ఇచ్చింది బాగా. కానీ ఇప్పుడు చెట్టుని కట్ చేయాల్సి వస్తుంది. వేరే సొల్యూషన్ లేదు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ నేను 1 by 1 ఈ వెజ్జెస్ని కట్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. సో దట్ లాస్ట్కి నేను ఈ ప్లాంట్ని ఈ పాట్లో నుండి పీకి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసేస్తా, మా ఇంట్లో కాకుండా. చాలా బాధ ఉంది ఈ ప్లాంట్స్ని తీయాలంటే పాట్లో నుండి. ఎందుకంటే ఈ ప్లాంట్స్ కోసం నేను నా ఫ్లవర్ ప్లాంట్స్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దీనికి డైలీ వాటర్ వేసి ఇంత పెద్దగా చేసిన. ర్యాండమ్గా పెరిగింది కానీ చాలా అటాచ్డ్ అయిపోయిన. ఎవ్రీడే మార్నింగ్ లేచి నీళ్ళు వేయడం కానీ అదంతా చేసేవాడిని నేను. బట్ సాడ్లీ బికాస్ ఆఫ్ దీస్ ఇన్సెక్ట్స్ ఐ హ్యావ్ టు కట్ దిస్ ప్లాంట్. సో మీరు ఏం చేసేవాళ్ళో కమెంట్లో మెన్షన్ చేయండి గైస్. సో ఆల్మోస్ట్ 1/4 కిలో అంతా క్యాప్సికమ్స్ వచ్చాయి. సో ఇవన్నీ కలిపితే ఒక 1 టైం కర్రీలో వచ్చేస్తుంది. సో కర్రీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.